ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనములు నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ఎడల మేము నిలకడగలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వినుచున్న వారిని, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిన్ను ఎరిగిన బిడ్డల వల్ల జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మలాకి 3:5 వచనాలు చూద్దామండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనకు మార్గము ముందుగా సిద్ధపరచుటకు ఎవరిని పంపి ఉన్నాడని తన దూతను పంపి ఉన్నాడు ముందుగా. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుచున్నాను అని చెప్పుచున్నాడు. దేవుడు వస్తున్నాడు అని అంటున్నారే కానీ రావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఎలాగ వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు, ఏ రీతిగా వచ్చినో కూడా తెలియదు. ఈలోపు సిద్ధపాటు కలిగి ఉండమని తన దూతను మన ఆలయమునకు పంపుచున్నాను అని చెప్పుచున్నాడు. మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు? నీవు నేనును సెలవిచ్చినది కాదు, ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చుచున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈలోపు మన మార్గము సిద్ధపాటు చేయుటకు తన దూతను పంపి ఉన్నాడు. ఈలోపు మనం ఏమి చేయాలి? మారు మనసును కలిగి ఉండాలి. దేవుడు వస్తున్నాడు రావట్లేదే అని అనుకున్నాడు. కానీ ఏ రీతిగా వచ్చినా కూడా, ఎవరి రూపంలో వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. అందును బట్టి మనం ఏం చేయాలంటే మన హృదయంను సిద్ధపరచుకోవాలి, మన మార్గమును సరళము చేసుకోవాలి, దేవుని ఆలయంలోకి మనము ప్రవేశించాలి. అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి మాటలు? నీ మాటలు, నా మాటలు కాదు, యెహోవా మాటలు ఇవన్నీ కూడా. అయితే ఆయన వచ్చి దినమున ఎవరునూ సహింపగలరు? ఆయన అడుగగా అగుపడగా ఎవరు గర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సబ్బు వంటివాడు. ఎలాంటి వాడండి? అయితే ఆయన వచ్చి దినమున ఎవరను కూడా యేసుక్రీస్తు వస్తున్నాడని ఎవరిని కూడా నమ్మరంట, ఎవరిని కూడా సహించారంట. ఆయన వస్తున్నాడంటే ఎవరిని కూడా సహించగలరని చెప్పుచున్నాడు. ఆయన అడుగగా ఎవరు ఓర్వగలరు? దేవుని వచ్చుచున్నాడని చెప్తే ఎవరిని కూడా ఓర్వలేరంట, ఎవరిని కూడా నమ్మలేరటండి. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అంటండి. అగ్నికి మనం చూడగలదమా? అగ్ని దగ్గరికి వెళ్ళి మనము చూసి మనము తట్టుకోగలదమంటారా? దేవునికి రాకడ కూడా అలాంటిదే అని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా అలాంటి వారే, అగ్ని వంటి వాడు అని చెప్పుచున్నాడు. సాకలి సబ్బు వంటి వాడని. మనము చాకలే కాదండి, మనం కూడా సబ్బు పెట్టుకుంటాము, అది మనకు కూడా వర్తిస్తుంది. సబ్బు పెట్టుకుంటే ఏమవుతుంది? అది అరిగిపోతుంది. ఎలా అరిగిపోతుందో కూడా ఎవరికి కూడా తెలియదు. అలాగే దేవుని రాకడ కూడా అలాగే ఉన్నదని చెప్పుచున్నాడు. సాకలి సబ్బు వంటిదని చెప్పుచున్నాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండునను. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములను చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేసితిరని ఆయన వారిని నిర్మలమును చేయును. ఏంటదండి? వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు ఉన్నాను. మనము వెండిని ఒక ఆకారం, వెండి ఇంత ముద్ద ఉంటుంది. ఆ ముద్ద ఏం చేస్తాము? మనకి ఏ ఆకారంలో కావాలో ఆ ఆకారంను అందులో కాల్చి కంసాలు ఏం చేస్తాడు? దాన్ని ఒక రుద్ది దానిని ఏం చేస్తాడంటే ఒక ఆకారంలో తయారు చేస్తాడు. బంగారం కూడా అంతే కదండి. వెండిని ఎలా తయారు చేస్తారో బంగారం కూడా ఒక ముద్దను తీసుకుని దానికి మనం ఏ రూపం కావాలో ఆ రూపంలో చెక్కుబడి ఉంటుంది. దేవుని రాకడ కూడా అలాగే శుద్ధ వంటిది, దానిని నిర్మూలన చేస్తానంటున్నాడు. నైవేద్యము చేయనట్లు వెండి బంగారంలను నిర్మూలన చేసి తిరిగి ఆయన వారిని నిర్మలము చేయనని చెప్పుచున్నాడు. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. ఎలాగండి? అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వ సంవత్సరములలో ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులను నైవేద్యము చేయనకు యెహోవాకు ఇంపుగా అంటే సంతోషముగా ఉండును. నైవేద్యం అంటే
హిందూస్ పెడుతున్నారు చూడండి, అలాంటి నైవేద్యం కాదు. హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా, వాక్యము పూర్వకంగా విందును, అది ఆయనకి సంతోషకరమని చెప్పుచున్నాడు. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లరి వాడనని మీరు చిల్లంగించి వాడను మీదను, వ్యభిచారుల మీదను, అప్రయాణికుల మీదను నాకు భయపడక వారిని కూలిమి విషయములలో కూలివాని విధవరండ్రును తండ్రి లేని వారును బాధపెట్టి పరిశుద్ధుల పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తీర్పు తీర్చుటకై మీ యొద్దకు వచ్చుచున్నాను రాగా చెల్లారివాడని అనుదురు, వ్యభిచారులను కూడా ఆయన అనుదురు, అప్రమాణిక్యులను నాకు భయపడక వారి కులము విషయంలో కానీ, కూలివాని విషయంలో కానీ, వెధవరండు విషయంలో కానీ, తల్లిదండ్రులు లేని విషయంలో బాధించి వారికి ఆయన ఏం చేస్తానన్నాడు? శిక్ష విధిస్తానని చెప్పుచున్నాడు. చాలామంది ఎవరు తోడు లేని వారిని చాలామంది హింసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఆయన ఏం చేస్తాడు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, వారందరికీ కూడా శిక్ష విధిస్తానని. వారందరినీ కూడా చేరదీయాలి, కానీ మనం వారిని ఎప్పుడూ కూడా బాధించకూడదు. ఒకవేళ నీకు చేతనైతే సాయం చేయాలి, చేత కాకపోతే మాట్లాడు కూరుకోవాలి, కానీ ఎదుటి వారిని నిందించే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదు. యెహోవా సైన్యములకు అధిపతియకు యెహోవాయే సెలవిచ్చుచున్నాడు స్వయంగా. ఆయనతో పోలిస్తే మనం ఏ పాటి వారు? ఎదుటి వారిని ఒక వేలెత్తి చూపిస్తే మనమంక 4 వేలు చూపిస్తున్నాయని పెద్దలు ఊరికినే చెప్పలేదు కదండి. ఎప్పుడూ కూడా ఎదుటి వారిని కించపరిచే మాటలు మాట్లాడకూడదు, ఎదుటివారిని బాధించే మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ మనం ఎదుటివారిని బాధించే మాటలు మాట్లాడితే మనల్ని ఇంకొకళ్ళు బాధిస్తూ ఉంటారు. ఈ వాక్యమును మీకును మాకును సదాకాలము మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రములు నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మేము వాక్యం ఏడల నిలకడగలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా హృదయములు కుళ్ళి పట్టిపోయి ఉన్నాయేమో ప్రభా, బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. హిమము కంటే తెల్లగా చేయమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలను దీవించినాను ప్రభా. చంటి బిడ్డతలని, బాలింతల్ని, యవనస్తుల్ని, యవనరాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని, వెధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడివయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్తో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారికి కంట్రోల్లో ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో ఉన్న వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యన్నారు ప్రభా, వారిని కూడా హాస్పిటల్లో అనేకమైన రోగములతో ప్రభా బాధించుచున్నారు ప్రభా. వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ హృదయపూర్వకంగా ప్రభా మా హృదయమును నీకు అర్పించుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. విరిగి నలిగిన మనస్సు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును దయచేయమని అడుగుచున్నాము ప్రభా. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ నీకు తెలుసునైనా ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డల్ని, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని, హాస్టల్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యము మాకు దయచేసినందుకు నీకు వందనములు నాయన. ఇతర దేశాలు వెళ్ళాలని చాలామంది ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారి ప్రయాణంలో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచుండగా వారు వెళ్ళిన కార్యక్రమం ఇటుకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేయుచున్న ప్రతి ఒక్కరిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీకు నాయన వందనములు చెల్లించుకునిచున్నాను ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. మా హృదయము నాయన ప్రభా నీకు అర్పించుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యం ఎడల మేము వినయమును, విధేయత కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందే నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.